సో ఐ డ్రీమ్ మీడియా నిర్వహించే కృష్ణానగర్ కథలు ప్రోగ్రామ్‌కి స్వాగతం అన్న. ఐ డ్రీమ్ యాజమాన్యానికి మరియు మీకు నన్ను ఇంటర్వ్యూ తీసుకోవడానికి గల కారణమైన మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను బ్రదర్. ఎన్నో కష్టాలు పడి ఈరోజు మీకంటూ 'తడివేలు' అనే పేరుని కొంచెం రిజిస్టర్ చేసుకున్నారు. సో దీని వెనక ఎన్ని కష్టాలున్నాయనేది మేము ఈరోజు ప్రజలకు చూపించాలని అనుకుంటున్నాం అనమాట. ఇది మా ముఖ్య ఉద్దేశ్యం ఈరోజు. ఓకే బ్రదర్. నేను 1992లో హ్మ్. ఒక ఏందంటే 1992లో రాఘవేంద్రరావు గారి సినిమా హ్మ్. 'అల్లరిప్రియుడు' అనే సినిమాకి హ్మ్. ఒక అభిమానిగా, రాజశేఖర్ అభిమానిగా అది చూడటం కోసం వచ్చి, అది చూసిన తర్వాత నాకు సినిమా పిచ్చుండేది. ఆ హ్మ్. పిచ్చి నుంచి ఎందుకు మరలా మనం వెళ్ళాలన్న ఫీల్‌తో ఆ అకేషను, ఆ వాతావరణం అంతా చూసిన తర్వాత హ్మ్. ఎందుకెళ్ళాలన్న సంగతి తెలిసి, నేను కూడా మీరన్నట్టుగానే కృష్ణానగర్ కథలాగానే ఫస్ట్ ఒక బ్రీఫ్ కేస్‌తోనే వచ్చాను. హ్మ్. వచ్చేసి అది చూసిన తర్వాత, ఆ వాతావరణం చూసిన తర్వాత నేనెందుకెళ్ళాలి? సినిమాల్లో కూడా నాకు అవకాశం కావాలి కదా! అని హ్మ్. నా కసి మీద నేనే, నా శాయశక్తులా నేను ట్రై చేసుకొనే ఇప్పటికి 33 ఇయర్స్ అయితుంది ఇండస్ట్రీకొచ్చి. మీరు 'తడివేలు'గా ఎందుకు మారారు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇన్‌స్పిరేషన్ వడివేలు. హ్మ్. నా అసలు పేరు ఇజ్రాయిల్. హ్మ్. స్క్రీన్ నేమ్ తడివేలు. హ్మ్. ఇన్‌స్పిరేషన్ వడివేలు. 'అందం' అనే ఒక సినిమాతో హ్మ్. ప్రసాద్ ల్యాబ్‌లో నాకు నామకరణం చేశారు శ్రీనివాస్ రెడ్డి గారు, హ్మ్. ఎంఎస్ రెడ్డి గారు. హ్మ్. మల్లెమాల అధినేత ఆ! ఆ! ఎంఎస్ రెడ్డి గారు చేశారు. హ్మ్. అక్కడి నుంచి నా క్యారెక్టర్ 2002లో స్టార్ట్ హ్మ్. అయింది నా కెరియర్. హ్మ్. ఇప్పటి వరకు 120 సినిమాల వరకు చేశాను. హ్మ్. తడివేలుగా ఈరోజు ఇండస్ట్రీలో తడివేలు ఉన్నారంటే ఆ హ్మ్. తడివేలు నేనే. హ్మ్. ఆయన వడివేలు, ఇక్కడ తడివేలు. హ్మ్. టాలీవుడ్ గాబట్టి 'తడివేలు.' ఓకే. టాలీవుడ్ కాబట్టి ఆ! తడివేలు. హ్మ్. కోలీవుడ్‌లో వడివేలు. హ్మ్. హ్మ్. అట్లా ఓకే. నాకు ఆ పేరు. బట్ 92లో మీరు సినిమా చూడడానికొచ్చారు. అదే అసే షూటింగ్ ఓపెనింగ్. చూడడానికొచ్చారు. యెస్. ఓపెనింగ్ టైమ్‌కి. యెస్. 2002లో మీ మొదటి సినిమా వచ్చింది. నా అంటే మొదటి 10 సినిమా ఏళ్ళు. నుంచి హ్మ్. అక్కడి నుంచి నా కెరియర్ ఆర్టిస్ట్‌గా నాకు అవునవును. అంటే కాపోతే ఈ మధ్యలో చూసేవాడు 2002 నుంచి చూస్తాడు మిమ్మల్ని. మీ అవునవును. జర్నీని. బట్ అవునవును. మీరొచ్చింది 92 అంటే 10 ఏళ్ల కష్టం. అవును. ఒక సినిమాలో కనిపించడానికి. ఏంటి ఆ 10 ఏళ్లలో ఏం జరిగింది? 10 ఏళ్లలో ఏం జరిగిందంటే నాకు మ్యారేజ్ అయింది. హ్మ్. ఇద్దరు పిల్లలున్నారు. హ్మ్. ఆ పిల్లలక్కడ, నేనిక్కడ. హ్మ్. నువ్వక్కడ, నేనిక్కడ అన్నట్టు పిల్లలిక్కడ. ఎక్కడుండేవారు పిల్లలు? అప్పుడు అక్కడ ఉండేటోళ్ళు ఊర్లో. ఆ! అప్పుడు బాబు పుట్టాడు. ఆ! బాబు పుట్టిన 1 ఇయర్‌కి ఇటొచ్చా. హ్మ్. వచ్చిన తర్వాత చూసి మరప్పుడే ఫ్యామిలీని తీసుకురాలేము గదా! హ్మ్. హ్మ్. వచ్చాను, చూసిన తర్వాత చేశాను. ఆ తర్వాత ఫస్టు సినిమా ఫీల్డ్‌లో జూనియర్ ఆర్టిస్ట్‌గా గూడా ఎళ్ళా. హ్మ్. ఇప్పుడు మనం సినిమా ఫీల్డ్‌లో రావాలంటే ఫస్ట్ వేషాలు రావు గదా! ఆ అవును. యాక్టర్‌లను చూసే పిచ్చే ఉంటది. హ్మ్. ఆ యాక్టర్‌ల పిచ్చి పోవాలంటే ఫస్ట్ జూనియర్ ఆర్టిస్ట్‌గా ఎళ్ళాను. హ్మ్. జూనియర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేసిన తర్వాత, ఆ తర్వాత మళ్ళా ఆకలవుతుంది. ముందు డాన్సర్‌లా నేనేం విన్నాను. అంటే డాన్స్ 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 ఉంది. ఆ! ఊర్లో నుంచే ఉంది ఆ ఆ! డాన్సు. ఆ! కానీ ఆ డాన్స్ ఆడతాం. ఆ! ఆ డాన్సు ఒక మెంబర్‌షిప్ ఉంటేనే గాని సినిమా ఫీల్డ్‌లోకి తీసుకోరు గదా! హ్మ్. ఇప్పుడు 'లారెన్స్' గారి గ్రూప్‌లో మీరు జాయిన్ ఆ! అయినట్టున్నారు కదా! మధ్యలో. లారెన్స్ ఆ! అంటే లారెన్స్ గారు గ్రూప్‌లో జాయిన్ అవ్వడానికి కారణం హ్మ్. ఫస్ట్ ఇక్కడ మెంబర్‌షిప్ ఉంటేనే గాని వారి దగ్గర మేము ఆడలేము. ఓకే. ఆ! డాన్స్ వచ్చు. కానీ హ్మ్. ఈయనలో మెంబర్‌షిప్ అయి ఉండాలి. హ్మ్. మెంబర్‌షిప్ అయి ఉంటే ఏమైతదంటే మమ్మల్ని సాంగ్‌లో అంటే పర్సెంటేజ్ ఉంటది. హ్మ్. హ్మ్. డాన్స్ విషయంలో పర్సెంటేజ్ ఉంటది. ఆ పర్సెంటేజ్‌లో చెన్నై అండ్ తెలుగు. ఆ హ్మ్. పర్సెంటేజ్ వరకు మేము పోయి నా ఫస్ట్ సాంగ్ గూడా లారెన్స్ మాస్టర్‌దే ఆడాను. హ్మ్. హ్మ్. అది దాసరి నారాయణరావు గారి కొడుకు సినిమా. హ్మ్. అది 'చిన్న' సినిమా పేరు. హ్మ్. ఆ హ్మ్. సినిమా ద్వారా నాకు నా మీదున్న అభిమానం, నా మీదున్న ప్రేమతో హ్మ్. నన్నడిగిన లారెన్స్ గారితో ఉన్న ఆ ర్యాప్ వలన ఫస్ట్ లారెన్స్ మాస్టర్‌ని అడిగితే వారి సాంగ్ నుంచే నా డాన్స్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది మళ్ళా. హ్మ్. హ్మ్. డాన్స్ చేసుకుంటూ మెంబర్‌షిప్ తీసుకొని, ఆ తర్వాత ఇప్పుడు ఫ్యామిలీని సాదటం కోసం దాన్ని అవతారం. హ్మ్. దానికి ముందు నా అవతారం ఏందంటే ఫస్ట్ టిన్సీ క్లబ్‌లో గూడా హ్మ్. 'ప్రభాకర్ రెడ్డి' గారిది టిన్సీ క్లబ్ అని ఉంటది. హ్మ్. హ్మ్. బాలకృష్ణ గారి ఇంటి పక్కన. హ్మ్. జూబ్లీస్‌లో రోడ్ హ్మ్. నంబర్ 72లో. హ్మ్. ఆ టిన్సీ క్లబ్‌లో గూడా బాయ్‌గా పనిజేసి హ్మ్. పరిచయాలు ఏర్పరచుకొని నాకు చిన్న డ్రైవింగొచ్చు. హ్మ్. ఆ అవును. డ్రైవింగ్ ద్వారా విన్నాను. డ్రైవింగ్‌ని హ్మ్. ఆ డ్రైవింగ్ మళ్ళేమైంది ఆ క్లబ్‌లో చేసి బందయిపోయిన తర్వాత, ఆ తర్వాత నేను ఆలీ హ్మ్. అన్నయ్యని అడిగా. హ్మ్. ఆలీ అన్నయ్య "నేను కారు కొనలేదురా" అన్నాడు. హ్మ్. "అన్న నువ్వు కొంటావా అన్న? నువ్వు కొంటే కంపల్సరీ నన్నే పెట్టుకోవాలన్నా." హ్మ్. ఆయన కారు కొన్నాడు. ఆళ్ళ అసిస్టెంట్‌ని నా ఇంటికి పంపించాడు. "అన్నయ్య కారు కొన్నాడు. నువ్వు రా" అన్నప్పుడు. ఆ హ్మ్. రోజు చెప్పుకోలేని అవధులు లేవు నాకు. ఎందుకంటే కారు కొన్నాను. ఈ రోజుల్లో మర్చిపోయే రోజులే అవును. గదా! అవును. పెట్టుకోవాల్సిన అవసరం గూడా లేదు. అవును. వాడు ఎందుకన్నాడో ఏంటో తెలవదు. ఆహ్, హ్మ్, ఇజ్రాయిల్ అనే పిలిచేటోళ్ళు. అవును. అప్పుడప్పుడు నా పేరు తడివేలని కాలేదు. హ్మ్. ఇజ్రాయిల్ అనే ఉన్నాడు. "అన్నయ్య సార్ కారు కొన్నారు రమ్మని చెప్పేసి అన్నారు" అని హ్మ్. చెప్తే ఎళ్ళాను. అది నా అన్నయ్య దగ్గర 4 ఇయర్స్ డ్రైవర్‌గా, హ్మ్. డ్రైవర్‌గా చేస్తూ ఆ తర్వాత డాన్సర్‌గా కార్డ్ తీసుకొని, కార్డ్ తీసుకున్న తర్వాత డాన్స్ ఆడుకుంటూ, ఆ తర్వాత నాకు నేనే
అవతారాలు ఎత్తిన నాకు ఉమ్, క్యారెక్టర్ పడాలి. ఎలా పడాలి? ఉమ్, టిపికల్‌గా ఉండాలి. నా పేరే తడివేలు. ఉమ్, నన్ను చూస్తే క్యారెక్టర్ పడాలి అనే ఉమ్, రేంజ్‌లో నా హెయిర్ స్టైల్‌తోని ఉమ్, ఒక కథలో అంటే హెయిర్ స్టైల్‌తోని విపరీతమైన మోడల్స్ చేశాను నేను. ఉమ్, నా ఉమ్. ఫ్రెండు అదే జుట్టుంటే ఎన్ని కుప్పలన్నా ఆ! పెట్టుకోవచ్చని ఇప్పటికీ జుట్టు జుట్టున్న చాలా అద్భుతంగా ఆ! ఉంది అసలు. జుట్టున్నోళ్ళకి ఎన్ని ఆ, కుప్పలన్నా పెట్టుకోవటం. నాకు జుట్టు దేవుడి దయ వల్ల ఇక్కడ దాకా ఇచ్చాడు. ఇక్కడ ఉమ్, ఇచ్చాడు, ఉమ్, ఇక్కడ ఇచ్చాడు. ఇంత షార్ట్ ఇచ్చాడు. ఉమ్, కానీ నా ఫ్రెండు అంటే మంగళ షాప్ ఉంటది నా ఫ్రెండ్‌ది. ఉమ్, నా ఉమ్, ఫ్రెండ్ పేరు స్వామి. ఉమ్, ఆ స్వామి ద్వారా నేను ఎన్నో హెయిర్ స్టైల్‌లు ఉమ్, మార్చి దాని ద్వారా నేను ఇండస్ట్రీ దర్శకుల కళ్ళు పడేలా చేసి ఇప్పటివరకు 120 సినిమాలు చేశానంటే ఉమ్, రిపీట్ దర్శకుల దగ్గర చేశాను. ఉమ్, ఇక సక్సెస్ అనే దాని గురించి ఆలోచిస్తే కొత్త జనరేషన్ వచ్చింది. కొత్త పిల్లలొచ్చారు. ఉమ్, నేను 15 ఇయర్స్ బిఫోర్ ఉన్నోళ్ళకి తెలుసు. ఉమ్, ఇప్పుడొచ్చే కొత్త దర్శకులు కొత్త అసిస్టెంట్ డైరెక్టర్‌లకి వాళ్ళకి వీళ్ళకి తెలవకపోవచ్చు కానీ, ఉమ్, ఉమ్, ఇండస్ట్రీలో తడివేలు ఉన్నాడంటే అది నేనొక్కడినే. చాలా ఉమ్. అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఫిక్స్. టాలెంట్‌ని బట్టి అని ఒక మాట అన్నారు. హ్మ్. యాక్చువల్లీ మీ దగ్గర ఉన్నది టాలెంట్ కంటే ఎక్కువ ఏంటంటే పేషెన్స్, హ్మ్. అవును. సహనం ఉంది. అవును. ఎందుకంటే ఇన్నేళ్ల నుంచి మధ్యలో ఇప్పుడు మీరు రియల్ ఎస్టేట్ ఆ! ఇలాంటివన్నీ చేసుకుంటున్నారు. అవును. ఇవన్నీ వదిలేసి రియల్ హ్మ్. ఎస్టేట్ మీదే పూర్తిగా ఫోకస్ చేసినా ఆ! ఇప్పుడున్న దానికంటే ఎక్కువ సంపాదించగలరు. అవును. హ్మ్. అవును. కానీ సినిమాల్లోనే ఉండాలనేది అదొక ప్రేమ. అదొక అంతే. పిచ్చి. ఇప్పుడు నేను ఒకటే ఆ! చెప్తా. హ్మ్. సినిమా ప్రేమగా ఉండాలి. పిచ్చిగా హ్మ్. ఉండకూడదు. హ్మ్. హ్మ్. పిచ్చిగా ఉంటే ఏందంటే మెంటల్ టెన్షన్ అయిపోయి మనిషి అదంతా తిరుగుతాడు. హ్మ్. హ్మ్. ప్రేముండాల. కానీ హ్మ్. పిచ్చి ఉండకూడదు. హ్మ్. ఆ పిచ్చి ఉంటే ఏమైద్దంటే మన భార్య పిల్లల్ని సాధలేం. హ్మ్. హ్మ్. మనం అనుకున్న గోల్స్ రీచ్ అవ్వలేం. హ్మ్. సినిమా ఫీల్డ్ అనేది ఒక సముద్రం. హ్మ్. సముద్రం ఇనికిపోద్దా? లేదు. ఇనికిపోదు. హ్మ్. చెరువే ఎండిపోతది. హ్మ్. హ్మ్. సముద్రం ఇనికిపోదు. మన హ్మ్. పుట్టక ముందు నుంచే సినిమా ఫీల్డ్ ఉంది. అవును. అవునా కాదా? అవును. ఒక అప్ అండ్ డౌన్స్ తెప్పలొస్తా ఉంటాయి గదా! హ్మ్. ఒక హ్మ్. తెప్పొస్తది. ఒక తెప్ప పోతది. ఏందది? హ్మ్. ఒక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మన అవును. జీవితంలో. ఒక ఒక తరం ఇట్లొస్తది. ఒక తరం పోతా ఉంటది. హ్మ్. అలాంటప్పుడు మనం పేషెన్సే అవసరం. హ్మ్. ఆ పేషెన్స్ నిలదెక్కున్నా నాకంటూ ఒక రోజు రాసుంటది. హ్మ్. ఆ రోజు నేనేంటో నిరూపించుకుంటా. నా టాలెంట్ ఏంటో నిరూపిస్తా అన్న ఫీలింగ్ ఒక కసి ఉంటది హ్మ్. చూసినావా? హ్మ్. ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నా. ఒకప్పుడు నాకు మందు, సిగరెట్‌లు గూడా ఉండేవి. హ్మ్. కానీ నేను బంద్ జేసిన. ఎందుకు బంద్ జేసినా? నా కెరియర్ కోసం బంద్ జేసినా. హ్మ్. నేను ఎదగాలన్న కసితోని బంద్ జేసినా. ఈరోజు నేను ఇట్లున్నానంటే కారణం నాకిప్పుడు నిజంగా అనొద్దు గానీ 52 నా వయసొచ్చినా వయసు హ్మ్. హ్మ్. చెప్పాలనో తెలవదు కానీ హ్మ్. హ్మ్. చెప్పానా 52 హ్మ్. వచ్చినా హ్మ్. స్టిల్ నౌ ఐ యామ్ యంగ్‌లా ఉంటా. కలరేసి ఇదేసి చేస్తే అవును. అవును. నేను ఈరోజు యాక్చువల్లీ అడుగుదాం అనుకున్నాను కలర్ ఎందుకేసుకోలేదని జెప్పి. లేదు హ్మ్. వదిలిపడేసిన. ఇప్పుడు హ్మ్. నేచురల్‌గా వచ్చింది. ఇప్పుడు అందరూ ఈ సాల్ట్, పెప్పర్ అంటున్నారు దాన్ని. అందరూ సాల్ట్, పెప్పర్ అంటున్నారు. హ్మ్. హ్మ్. వాళ్ళేసుకుంటున్నారు. మనకు హ్మ్. దేవుడు అట్లా ఇచ్చాడు. మనం హ్మ్. ఏం చేయలేం. హ్మ్. ఉన్నాం. ఏం కాదు. మనకు తగ్గ క్యారెక్టర్‌లే వస్తాయి. హ్మ్. అసిస్టెంట్ క్యారెక్టర్‌లొస్తాయి. హ్మ్. లేదంటే విలన్‌కి అసిస్టెంట్‌గా వస్తారు. హ్మ్. లేదంటే క్యారెక్టర్‌లొస్తాయి. అట్లా క్యారెక్టర్‌లొస్తాయి. ఇట్లా హ్మ్. ఇప్పుడు ఈ గెటప్ చూసి కూడా వచ్చిన సినిమా 'సార్' సినిమా చేశాను. ధనుష్ గారి హ్మ్. హీరోగా. హ్మ్. ఆ సినిమాలో కూడా సముద్రఖని గారికి డ్రైవర్ క్యారెక్టర్. హ్మ్. ఇట్లా చూసి ఇన్నోసెంట్‌గా, సింపతిగా అట్లా దర్శకులు మనల్ని పిలిసి చేస్తున్నారు. హ్మ్. నేనేందంటే మీకు అర్థమైంది కదా! సినిమా ఫీల్డ్‌లో హ్మ్. పేషెన్సే అవసరం. మీరన్నట్టుగా ఆ పేషెన్స్ ఉంది గాబట్టే, ఇంకో రంగం ఎంచుకున్నా. అవును. ఏంటిది? రియల్ ఎస్టేట్ బ్యాలెన్స్ చేసుకుంటూ, చేసుకోవడానికి. రియల్ ఎస్టేట్ దాంట్లో చేసుకుంటూ, ఇప్పుడు అది చేసుకుంటే ఏమైంది? 2 నెలలకు ఒక ఫ్లాట్ అమ్ముకున్నా చాలు నాకు. నా అవును. నా కుటుంబం ఎళ్ళిపోద్ది. అవును. నెక్స్ట్ వచ్చిన సినిమా చాలు నాకు. అవును. నా దర్శకులిష్టం. వాళ్ళేదనుకుంటే అది జేస్తా. నాకు ఫోన్ మోగిందని ఒకటండి నేను దేనికొచ్చాను తెలుసా? నలుగురిట్లో ఒకనిగా ఈరోజు దర్శకులేమన్నా పెట్టుకుంటే హ్మ్. నలుగురు అంటే హ్మ్. నలుగురు ఆప్షన్ నాకు ఎదిగా. హ్మ్. అంతకంటే ఇంకేం కావాలండి నాకు? నలుగురు. హ్మ్. ఈ నలుగురిట్లో ఎవరు మనకు అవైలబుల్ డేట్‌లిస్తారు. ఆ హ్మ్. నలుగురు పేర్లలో నా పేరుంటుంది. చాలు. చాలు గదా! హ్మ్. ఏదైనా రోజు రూ. 20 కూడా జేబులో లేని సందర్భాలున్నాయా? మరెందుకు లేవు? అడే హ్మ్. నేను చెప్తున్నా గదా! హ్మ్. ఈరోజు 20,00,000 అక్కడ ఆస్తున్నా, హ్మ్. నేను ఆ రోజు రూ. 1000 అప్పు లేకపోయినా, బన్ను తిని బతికిన రోజులున్నాయి బ్రదర్. హ్మ్. హ్మ్. బన్నుంటది తెలుసా? హ్మ్. ఇరానీ హోటళ్లలో ఆ! బన్ను, చాయ్ తాగిన రోజులున్నాయి. కడుపు మార్చుకున్న రోజులున్నాయి. లారీ క్లీనర్ చేసి డ్రైవరయ్యా. హ్మ్. ఉట్టిగనే కాలే నేను. హ్మ్. లారీ క్లీనర్ చేసి డ్రైవరయ్యా. డ్రైవింగ్ స్కూల్‌కి పోలే. ఎక్కడ హ్మ్. నేర్చుకోలే. లారీ క్లీనర్ టు డ్రైవరయ్యా. ఎందుకు చెప్తున్నానా బోల్డ్‌గా? హ్మ్. మామూలుగా అవును. చేశాను. ఈరోజు నా భార్య పిల్లల్ని సాదుకోగలిగాను. నాకు డ్రైవింగ్ వచ్చు కాబట్టి బతకగలిగా. భార్య పిల్లల్ని సాదుకోగలిగిన. నా హ్మ్. ఫ్యాషన్‌ని అక్కడ పెట్టా. హ్మ్. తర్వాత చూస్తే డ్రైవింగ్ బంద్ చేసినా, హ్మ్. డాన్సర్‌గా కాండ తీసుకున్నా. డాన్స్ ఆడుకుంటూ డాన్స్ ఎలాగా అంటే డాన్స్ మీద ఎలాగా చిన్నప్పటి నుంచి ఇష్టం ఎలా చిన్నప్పటి మొదలైంది? నుంచి ఊర్లల్లో పెళ్ళిళ్ళకి, వాటికి, హ్మ్. సినిమాలకి డాన్స్ ఆడే. హ్మ్. అర్థమైందా? హ్మ్. కానీ రాజశేఖర్ వీరాభిమాని అవ్వటం మూలానే హైదరాబాద్‌కు రావటం జరిగింది. కానీ నా బాధ చిన్న బాధ. రాజశేఖర్ గారి సినిమా అభిమానిగా వచ్చి ఆయన సినిమాలో ఒక్క వేషం కూడా చేయలేదు చూడు. హ్మ్. ఎప్పటికి అక్కడ ఒక చిన్న సినిమా బాధ. రాకపోవడం. హ్మ్. ఆయన కలిసి పిలిచి అడగట్లేదన్న చిన్న బాధే తప్పితే ఫ్యాన్స్ అనేవాడు ఉండొచ్చు కానీ ఇంత ఇంత పిచ్చి ఫ్యాన్స్ ఉండకూడదని అంటే నా ఇప్పుడు ఆయనయి కూడా సినిమాలు ఎక్కువ రావట్లేదు కాబట్టి అది కూడా ఒక ఉన్నప్పుడు ఎక్కడిచ్చారు. అదే. అదే. హ్మ్. ఓకే. అరే! ఒక వీర అభిమాని. నా శాయశక్తులను ఎదిగాను. హ్మ్. ఇంతవరకొచ్చాను. ఇంతవరకు ఉన్నాడు. ఎవడో ఉన్నాడంట ఆడో పిచ్చి మీరెప్పుడు ప్రశ్నించలేదా? బికాజ్ మీకొక ఏం హక్కుంది అడుగుతావన్నా? గదా! అంటే మీకొక హక్కుంది. ఒక ఒక వీరాభిమానిగా అన్ని సార్లు ఎళ్లి చూసిన వ్యక్తిని
సార్ నాకు ఒక క్యారెక్టర్ ఎందుకు ఆయన ఇవ్వలేదు? పెళ్ళికెళ్ళి పోలీసోళ్ళతోని దెబ్బలు తిని, నా భార్య బంగారం కుదబెట్టి పెళ్ళికి పోయినా. ఆయన అరెరెరే! పెళ్ళికి. ఆ! ఆయన పెళ్ళికి చెన్నై ఎళ్ళిన. ఆళ్ళ డ్యాడీ పెద్ద పోలీస్ ఆఫీసరు. హ్మ్. అవునా కదా! పెద్ద హ్మ్. పోలీస్ ఆఫీసరు. అవును. సినిమా యాక్టర్‌లు చూడన్న ఫీలు. హ్మ్. అప్పుడే కొత్తగా పెళ్ళయింది. పెట్టిన నగలు గిలుంటే అది కుదాబెట్టి అక్కడ పోవాల్సిన అది అవసరమా? తాకట్టు పెట్టి ఎళ్లి పెళ్ళికి కోసం. పెళ్ళికి పోయి అక్కడ హ్మ్. పోలీసోళ్ళతో దెబ్బలు తిని, వరంగల్ ఫ్యాన్స్‌తో మళ్ళా నేనక్కడ స్టేజ్ ఎక్కుతోటి ఫోటోలు తీసుకొని వాళ్ళతోని అప్పుడు లెటర్‌లు. ఇప్పుడన్నా ఈ మెయిల్‌లు, ఫోన్‌లు గాని, అప్పుడు హ్మ్. ఫోన్‌లు. అంత జేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి పోయి, ఇంటికి గూడా మళ్ళా 2 నెలలు పోలే తెలుసా? అక్కడ పోయిన తర్వాత ఇప్పుడు మరీ అంత అంటే పిచ్చి అంత అప్పుడు హ్మ్. అప్పుడు పిచ్చి అంతే. హ్మ్. అప్పుడున్న పిచ్చిలో అట్లా పోయినాం. కట్ చేస్తే మళ్ళా పెళ్లయింది ఇంతున్న తర్వాత గూడా మళ్ళా ఏందంటే నా సినిమా ఓపెనింగ్ అని ఫ్యాన్స్‌కి పంపించారు మాకు. హ్మ్. హ్మ్. ఫ్యాన్స్‌కి పంపిస్తారు ఇన్విటేషన్. ఆ హ్మ్. ఇన్విటేషన్ రావటం వలన వచ్చా. ఎందుకొచ్చానో తెలవదు. ఎందుకు చూశానో తెలవదు. అసలు పేరు ఎటుపోయిందో తెలవదు గానీ, ఈరోజు తడివేలుగా ఇండస్ట్రీలో హ్మ్. చలామణవుతున్నా. హ్మ్. మరి తడివేలుగా చలామణవుతూ, ఇన్ని సినిమాలు చేస్తూ, ఇండస్ట్రీకి పరిచయమై, ఈరోజు మాలో గూడా మెంబర్ నేను. హ్మ్. హ్మ్. మా అసోసియేషన్‌లో గూడా మెంబర్ నేను. ఇప్పటికి ఆ పిచ్చి, ఆ అభిమానం అలాగుందా ఆయన మీద? ఆ! ఇక లేదు. హ్మ్. ఇంకా పిచ్చి ఉండకూడదని హ్మ్. ఆ పిచ్చిని పక్కన పెట్టి ఎక్కడ ఏ ఏ ఏ మూమెంట్‌లో వచ్చింది రియలైజేషన్? అంటే పె పి త తన్నులు తిన్నప్పుడొచ్చిందా పోలీసులతో? లేదు తర్వాత ఎప్పుడైనా వచ్చిందా? ఎందుకంటే తర్వాత కూడా సినిమాకెళ్ళానని చెప్తున్నారు మీరు. లేదు లేదు. హ్మ్. అంటే ఇంటర్వ్యూలు మనకు తెలిసిన ప్రెస్ మిత్రులు గూడా చానా సార్లు నాది ఈటీవీ పేపర్‌లలో ఏశారు. ఆ హ్మ్. పేపర్‌లో ఏశారు. అప్పుడు ఈనాడులో ఒకటుండేది. హ్మ్. ఏది సినిమా కాలమ్స్ ఉండేది. హ్మ్. అందులో ఏశారు. నా ఇంటర్వ్యూలో ఏశారు. నా పిచ్చి జూసి. ఏశారు. అభిమానిగా. అభిమానిగా ఏశారు. హ్మ్. అది చూసినప్పుడు గూడా వారు స్పందించి నన్ను ఇంటికి పిలవకపోవటాలకి ఇగ ఛీ! కరెక్ట్ ఫ్యాన్స్ కాదు. ఎవరికి హ్మ్. అంటే ఎవరి అభిప్రాయాలు వారిది. కానీ ఉండకూడదని జెప్పేసి ఫిక్స్ అయిపోయినా. అంటే అప్పుడు ఫ్యాన్స్ అహా! జస్ట్ ఒకటి మాత్రం మీరు తెలుసుకోవాలి కదా! ఇప్పుడు ఆయన దాకా మీ అభిమానం ఆయన దాకా రీచ్ అయిందా? ఒక వ్యక్తి ఉన్నాడు ఇంత ఎందుకు వీరాభిమాని అని చెప్పి తెలియకుండా ఉంటది? ఇండస్ట్రీలో ఆ! ఉంటూ తెలియకుండా ఉంటదా? కరెక్ట్. ఆ! ఇండస్ట్రీలో ఇక్కడ ఉండకుండా ఎన్ని ఇంటర్వ్యూలు ఇచ్చుంటా నేను? హ్మ్. తెలవదా? హ్మ్. చూడలేరా? అంటే నేనేదేందంటే బ్రదర్, నేను అనుకున్నా ఇగ హ్మ్. ఫ్యాన్స్ అంటే నేను ఇంతకుముందే చెప్పాను నేను. హ్మ్. ప్రేముండాలా, కానీ పిచ్చి ఉండకూడదు. పిచ్చుండకూడదు. ఆ! అభిమానం ఉండాలా, దాన్ని పిచ్చిగా మలుచుకోకూడదు. హ్మ్. మన ఎనక మనకి అప్పుడు అనిపించింది ఇది గాదు. హ్మ్. ఎవ్వరైనా మనుషులే. ఎవరైనా వారు ప్రొఫెషనలిజం కోసమే క్యారెక్టర్‌లు జేస్తారు. ఎక్కడైనా ఐ మీన్ ఇంతమంది ఇప్పుడు మీరు ఆయన్ని పక్కన పెడితే, హ్మ్. మిగిలిన చాలా మంది గొప్ప గొప్ప నటులున్నారు. మన హ్మ్. తెలుగులో గావచ్చు, తమిళ్‌లో వాళ్ళు గూడా మీకు టచ్‌లో ఉంటారు. తమిళ్ అవును. వాళ్ళు గావచ్చు, వేరే వాళ్ళు గావచ్చు. ఏ ఇండస్ట్రీలో ఎవరో ఒక పర్టిక్యులర్ వ్యక్తి హ్మ్. అభిమానుల్ని గుర్తించి అంటే హ్మ్. ఇంత వీరాభిమానుల్ని గుర్తించి వాళ్ళకొక ప్రత్యేకమైన టైమ్ ఇచ్చి, వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడి, వాళ్ళని పిలిచి ఒక ఫోటో ఇచ్చి, ఈ కైండ్ ఆఫ్ పర్సన్ ఎవరైనా చూసారా మీరు? నేనైతే చూడలేదు. అసల నేనైతే ఒక మీరు అభిమానిగా తమిళ్, తెలుగు ఇండస్ట్రీలో ఎక్కడ? తల్ మొన్న ఎక్కడో చూసిననుకుంటా మనోడు నా అభిమాని అన్నట్టు 'అల్లు అర్జున్' గారు ఎవరినో నా అభిమాని అన్న ఫీలింగ్‌లో ఎక్కడో చూసాను నేను గానీ, అభిమానే పిలిచి దగ్గరికి పిలిచి క్యారెక్టర్ ఇచ్చి హ్మ్. ఎంకరేజ్ ఇప్పుడు నేను క్యారెక్టర్‌గానే చేస్తున్నాను గదా! హ్మ్. హ్మ్. నేనైతే చూడలేదు బ్రదర్. మరి ఎవరు చేసారో ఏంటో తెలవదు గానీ, హ్మ్. నేనైతే చూడలేదు. నేను ఒక అభిమాని పిలిచి కనీసం కాఫీ గూడా కూర్చోబెట్టి ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంటున్నాం గదా! నేనైతే చూడలే. ఇంకొకరి విషయం ఏంటో మనకు తెలవదు. మనం హ్మ్. తెలియంది మాట్లాడకూడదు. హ్మ్. నేనైతే హ్మ్. చూడలేదు. ఇక నేను ఒకటే అనుకున్నా ఇగ. వద్దు ఈ అభిమానం అనేది హ్మ్. నా మనసు నుంచి దాన్ని డిలీట్ చేసేసిన. హ్మ్. డిలీట్ చేసేసి నాకు నేనే అభిమానులు ఏర్పరచుకున్నా. ఇప్పుడు అభిమానం అనేది వాళ్ళ ప్రేమలో ఉండాల. మనదన్న హ్మ్. సంగతి తెలిసి ఉండాల. హ్మ్. నాకే ఈరోజు ఉన్నానంటే ఐ యామ్ సో హ్యాపీ. ఇప్పుడు ఈ జనరేషన్‌లో మీరు చాలా మందిని చూస్తున్నారు. అవును. ఫ్యాన్ వార్స్ అని జెప్పి, వాళ్ళ కోసం ఐ మీన్ ఈ ఒక ఒక అభిమాని, ఇంకొక అభిమాని థియేటర్ల దగ్గరే కొట్టుకుంటున్నారు. అది చంపుకునే చేయొద్దని దాకా వెళ్తుంది. యాజ్ ఏ ఫ్రెండ్స్‌గా ఒకటే చెప్తున్నా. హ్మ్. మీకోసం మీ హ్మ్. తల్లిదండ్రులున్నారు. హ్మ్. మీ కెరియర్ ఉంది. అభిమానం అనేది ఉండాల. కానీ హ్మ్. అది పిచ్చిగా మారకూడదు. మనం వాళ్ళ కోసం మనం కొట్టుకొని ఇబ్బంది పడొద్దు. మన వెనక మన అమ్మ, నాన్న ఉన్నారు. అక్క, చెల్లెలు, అన్నదమ్ములు, చుట్ట హ్మ్. హ్మ్. బంధువులు, మన కెరియర్ ఉంది. హ్మ్. ఫ్యాన్స్ ఉండాలి. కానీ అది నేనేమంటున్నానంటే ఎండ్ ఆఫ్ ద మితిమీర డే వాళ్ళు కూడా ఎండ్ ఆఫ్ డే మనుషులే అనేది కూడా మనసులే. గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. మనుషులే. వాళ్ళు తెర మీద కనపడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ హీరోలు అయిపోయారు ఈరోజు. అవును. అవునా కదా! అవును. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ఈరోజు సోషల్ మీడియా రీల్ పరంగా గానీ, దాని పరంగా దీని పరంగా వాళ్ళు పబ్లిసిటీ కావట్లే జనాలకి. అవును. అవునా కదా! అవునవును. అట్లా ఏదేమైనా సరే పబ్లిసిటీ ఇప్పుడొచ్చిన తర్వాత ఇది వేరు. నేనేమంటున్నా ప్రేముండాల. పిచ్చి ఉండకూడదు. ఓకే. పిచ్చి ఉంటే ఏమైద్దంటే కెరియర్‌లు హ్మ్. వెనక్కెళ్ళిపోతాయి. హ్మ్. హ్మ్. మన తర్వాత ఎవరు బాధ్యులు గారు. ఎవ్వరు రారు. నీకొచ్చేది నీ చుట్టాల బంధువులే తప్పితే, నీ రక్త సంబంధికులే గాని, నీ అనుకున్న నీ ఫ్రెండ్ గూడా రాడు. నీ ఏ దోస్తు రాడు. హ్మ్. ఇది మాత్రం వాస్తవం. సో, అవునా ఇప్పుడు కదా! మీకు చాలా మంది ఇలా మేబీ డ్రైవింగ్ ద్వారానో, లేదంటే
ఆహ్, జస్ట్ పరిచయం అయ్యి తర్వాత క్యారెక్టర్‌లు ఇచ్చిన వాళ్ళున్నారు. హ్మ్. బట్ కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఇంత జర్నీ చేసిన తర్వాత మీకు కొన్ని సార్లు క్యారెక్టర్ రాకుండా వేరే వాళ్ళకి రావడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఎక్కడైనా మీకు టాలెంట్ కంటే కూడా పరిచయాలే ముఖ్యం ఈ ఇండస్ట్రీలో ఆ! అని ఎప్పుడన్నా ఆ! అనిపించిందా? అనిపించింది. హ్మ్. ఫైనాన్షియల్‌గా నాకు కావాల్సిందేంటంటే డబ్బుంటేనంట హ్మ్. డబ్బుంటే వాడు అందంగా లేకపోయినా అందంగా కనిపిస్తాడట. హ్మ్. డబ్బుకున్న విలువ అది. హ్మ్. దీనికి ఇది. ఇదుంటే అందరూ మన చుట్టే ఉంటారు. అవును. నిజం చెప్పు. హ్మ్. ఇదే ఉంటే మనకు హ్మ్. మనం తీసుకోలేమా? హ్మ్. నిజం చెప్పు. నీ గోల్ నువ్వు రీచ్ అవ్వాలంటే ఏం కావాలి? నీకు కావాలి ఫైనల్‌గా నీకు కావాల్సిందేంటి? అంతే. డబ్బుంటే సుబ్బిగాడినే సుబ్బరాజు గారంటారు. టడా! హ్మ్. నోటే ఉంటే మాటకు విలువొస్తుంది. బ్రతుకు బండిని నడిపేది పచ్చనోటే పచ్చనోటే రా. రా. హ్మ్. రైలు బండిని నడిపేది పచ్చ జెండా రా. బోలు మేరా బాయ్ నీ ప్రేమకు జై. ఏంది ఎంత మీనింగ్ 'చంద్రబోస్' అన్న. హ్మ్. లేదా? అవును. అప్పుడు మీకు అంత డెప్త్ చూపించుకుని 'అమీ తుమ్ీ' పక్కన పెడితే, ఆ! అలాంటి క్యారెక్టర్స్ ఏమి రాలేదా పడలే. మీకు? ఎందుకంటారు? అంటే ఇప్పుడు అంటే, ఎందుకని మనకు తెలవదు. అంటే ఇప్పుడు మనల్ని రిఫర్ చేసే వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటది. అంతే మరి. అంటే ఇప్పుడు తక్కువ వాళ్ళు రిఫర్ చేస్తే తక్కువ క్యారెక్టర్‌లే వస్తాయి. అంటే అసిస్టెంట్‌లు, అసోసియేట్‌లు రిఫర్ చేస్తే ఆ! చిన్న క్యారెక్టర్‌లు రావడం. లేదంటే ఒక పెద్ద వ్యక్తి ఎవరన్నా ఒక హీరోని పట్టుకొని అన్న కొంచెం అడగండి అంటే హీరో చెప్తే పెద్ద క్యారెక్టర్ రావడం ఇలాంటివి ఉంటాయా? అట్లాంటివి ఇప్పుడు హీరోతో దీనికి ఈ క్యారెక్టర్‌ని ఫస్ట్ హ్మ్. దర్శకుడే ఫిక్స్ అయ్యి, ఈ క్యారెక్టర్‌కి వీళ్ళైతే న్యాయం చేయగలడని చెప్పేసి వాళ్ళు హ్మ్. ఫస్ట్ అనుకోవాలి. అనుకోవాలంటే మనం హిట్ ఇవ్వాలి. మనం డెమో తీస్తావా? అది సినిమా తీస్తావా? డెమో పరంగా సినిమా తీస్తావా? లేదంటే ఓటీటీ పరంగా తీస్తావా? ఏం తీస్తావు అని చేస్తే, మన పెర్ఫార్మన్స్ బయటికి రావాలి ఫస్ట్. పెర్ఫార్మన్స్ బేస్డ్ బయటకొస్తేనే మన గురించి రాస్తాం. ఇప్పుడు ఎవడైనా పిలిచాడంటే మిమ్మల్ని ఖచ్చితంగా క్యారెక్టర్ అయితే ఇస్తాడు. హ్మ్. ఇవ్వకుండా ఫోను చేయడు. హ్మ్. ఫోను చేస్తాడు, ఇస్తాడు. అది 3 పేజీలో, 6 పేజీలో పోనీ ఎక్కువో, తక్కువో క్యారెక్టర్ అయితే ఇస్తాడు. హ్మ్. బట్ స్టార్టింగ్ స్టేజ్‌లో అవమానాలు ఎదురవుతూ ఉంటాయి. అంటే అవును. మనమే ఎళ్లి రిక్వెస్ట్ చేసుకునే స్టేజ్. ఆ! ఇప్పుడైతే మీరు అడగలేరు నోరు తెరిచి. అవును. ఎందుకంటే మీకంటూ కొంచెం ఒక ఇమేజ్ చిన్నపాటి ఇమేజ్ తెచ్చుకున్నారు ఆ! ఇండస్ట్రీలో. సో, మీరంతటా ఎళ్లి నాకేదైనా అవకాశం ఉంటే చూడు అని అడగలేరు. ఉంటది తప్పదు బ్రో. కాబట్టి. తప్ అంటే ఇప్పుడు నేననేది మనం సక్సెస్ ఈజ్ ఇంకా 4, 5 సినిమాలు పడేంత వరకు ఆ! పోవాలి. బట్ అప్పట్లో వేరు. అంటే మీరొచ్చిన కొత్తలో అసలు సినిమాలే స్టార్ట్ అవ్వలేదనుకో, హ్మ్. మీరే ఎళ్లి అడుగుతారు అందరిని. కొంచెం అవును. చిన్నదైనా పర్లేదు, పెద్దయినా పర్లేదు. బ్రతిమాలిన రోజులుంటాయి. బట్ ఎప్పుడైనా అవమానాలు ఎదురైనాయా? ఆ సందర్భాల్లో ఎవరైనా అవమానించిన వాళ్ళు, "నీకెందుకు? నీకంత సీనేముంది? నీకు అవసరమా ఈ ఏం సినిమాలు" అని చెప్పి. తీసపోయి కూర్చోబెట్టిన సినిమాలు గూడా ఉన్నాయి బ్రో. తీసుకుపోయి కూర్చోబెట్టారు పక్కన. కూర్చోబెట్టారు. ఆ! సాయంత్రం దాకా కూర్చోబెట్టి లేకపోయినా సరే కూర్చోబెట్టిన సినిమాలున్నాయి. చెప్పుకుంటే ఇండస్ట్రీలో హ్మ్. అవమానపడ్డ రోజులు గూడా ఉన్నాయి. వాళ్ళు మనతో అప్పుడు కాంబినేషన్ ఆర్టిస్ట్ ఉంటాడు. ఆ హ్మ్. ఆర్టిస్ట్ రాకపోయినా కూర్చోబెట్టారు. ఏమందాం? కాంబినేషన్ నీతో నాకుంది. హ్మ్. మనిద్దరికుంది. హ్మ్. హ్మ్. నువ్వు లేనే లేవు. పొద్దున్న సాయంత్రం దాకా లేవు. అయినా సరే కూర్చోబెట్టినావు. హ్మ్. ఏం ప్యాకప్ దాకా ఉండరా అని చెప్పేసి తిట్టినోళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. ఏమన్నావు? ఇప్పుడు మరి మనం ఇండస్ట్రీకి ఇంత ప్రేమనిస్తే, మనం ఏదో రకంగా ఇక్కడ ఉండాలి. ఆ! ఇక్కడే ఉండాలి. ఆ! మనం బయట సంపాదించుకున్నా ఇప్పుడు రియల్ ఎస్టేట్‌లో రూ. 4 సంపాదించుకున్నా, రూ. 4 మళ్ళీ ఇక్కడ ఖర్చు పెట్టేసి, అందులో అట్‌లీస్ట్ ఒక రూపాయన్నా ఖర్చు పెట్టి, మళ్ళీ ఇండస్ట్రీలో ఏదో రకంగా అవకాశం కోసం ఎదురు చూడడం జరుగుతుంది. అంతే. మరి ఆ ఇండస్ట్రీకి అంత ప్రేమిస్తున్నప్పుడు అటునుంచి అంత రిటర్న్ రావట్లేదనుకోండి. హ్మ్. ప్రేమ రాకపోగా ద్వేషమో, లేదంటే ఇలాంటిది ఏదైనా అవమానమో ఎదురవుతుందనుకో, హ్మ్. ఎందుకు ఉండాలి ఇండస్ట్రీలో? ఎందుకు ఉండకూడదు? మామూలుగా ఆ! అంటున్నా. ఆ! ఎందుకు ఉండకూడదు? మామూలుగా హ్మ్. ద్వేషం ఏంది? దేనికి ద్వేషం? ఆయన చేసాడని మనకేంది? హ్మ్. హ్మ్. ఆయనకే వదిలేద్దాం. ఆయన అలా చేసాడని మనమెందుకు దూరం అవ్వాలి? దూరం అవ్వమంటుందా హ్మ్. కళామ హ్మ్. తల్లి? హ్మ్. కళామ తల్లి నేను వెళ్ళిపో అంటుందా? నువ్వేమైనా పెట్టుబడి పెట్టినావా ఇక్కడ? పెట్టుబడి పెట్టి ఇక్కడ 10,00,000 పెట్టినావు నాకెందుకు రాదని సో, ఏమన్నా? అవమానించిన వాళ్ళెవరు ఇండస్ట్రీ కాదు. జస్ట్ ఇండస్ట్రీలో ఒక భాగం మాత్రమే. టెక్నీషియన్స్ వాళ్ళు అంతే. ఇప్పుడు కొంతమందుంటారు. అందరూ ఒకలానే ఉండాలని ఏముంది బ్రో? అవసరమా? యాక్చువల్లీ నేను మీ అబ్బాయి గురించి ఒకటిన్నాను. హ్మ్. ఏమైందది? అబ్బాయి చనిపోయాడు. ఎందుకు అసలు ఏ కారణం ఏంటి? బాబు అదే వాడుకు 31 ఇయర్స్ వచ్చిన తర్వాత వాడు హెల్త్ ఇష్యూ వల్ల హ్మ్. లివర్ మీద ఎఫెక్ట్ పడ్డది. హ్మ్. 1 ఇయర్ అయింది. ఇప్పుడు ఎవరో ఆ టైంలో సహాయం అడిగితే పెద్దగా సహాయం చేసిన వాళ్ళు లేరా? ఒకవేళ నిజంగా అడుగుతున్నాను. అంటే ఆహ్, ఓపెన్‌గా అడుగుతున్నాను. ఎవరైనా ఆర్థిక సహాయం గట్టిగా చేసుంటే అబ్బాయి బ్రతికేవాడా? అంటే ఆర్థిక సహాయం అని కాదు. ముదిరిపోయింది. హ్మ్. ముదిరిపోయిన తర్వాత ఆహ్! క్షమించండి ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే. బట్ అది ఇండస్ట్రీ నుంచి ఏం సహాయం రాలేదా అని అడగాలనిపించిందసలు నాకు. ఇండస్ట్రీ ఏం సాయం చేస్తదిలే గాని.
డిసీజ్ అనేది ఫస్ట్ బాబుకి హ్మ్. ఎక్కువైంది. దాని ద్వారా కొంచెం అంటే నాకు అందిన కొడుకు. హ్మ్. ఎప్పుడు నవ్వుతూ నవ్వించే వాళ్ళని నేను అనవసరంగా ఏడిపించానేమో అనవసరంగా గుర్తు చేసి. నేను జస్ట్ విన్నానది. నాకు ఏంటో తెలుసుకోవాలని అనిపించింది కమెడియన్ అనమాట. అనేవాడు, హ్మ్. కమెడియన్ అనేటోడు అన్నీ చేయాలి. ఏడిపించాలి, నవ్వించాలి, భయపెట్టాలి. అంతేగా బాబు వాడికి అక్కడికే రావాల్సింది. హెల్త్ ఇష్యూ అంటే ఎవరికీ రాకూడదు. బాబు లివర్ మీద ఎఫెక్ట్ పడ్డది. 1 ఇయర్ పోరాడాడు చనిపోయాడు. సో, మీకు కృష్ణానగర్ రోజుల్లో మీరు తిరిగిన రోజుల్లో ఎలా ఉంది? ఆ! ఇప్పటికి ఆల్‌మోస్ట్ ఒక 20 ఏళ్ళు దాటేసింది. 33 30 ఏళ్ళు దాటేసిందా? ఆ! 92 ఇప్పుడు 2025 అప్పుడు మొదలైంది మీ ప్రయాణం. ఎలా మార్పులు ఏమొచ్చినాయి? కృష్ణానగర్ కావచ్చు, ఫిల్మ్ నగర్ కావచ్చు టోటల్ అప్‌డేటెడ్. హ్మ్. హ్మ్. టోటల్ అప్‌డేటెడ్ అయింది. కృష్ణా నగర్ అనే ఇప్పుడు 33 సంవత్సరాల తర్వాత చూసిన కృష్ణా నగరేనా అనిపిస్తది. హ్మ్. హ్మ్. ఇప్పుడు కేవలం అందరూ ఏం మీద పడ్డారంటే హెల్త్ కాపాడుకోవాలా, డబ్బు సంపాదించుకోవాలి, ఉన్నంతలో తినాలా, వస్తే చేయాలా లేకపోతే లేదు. థాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకిచ్చినందుకు. ఇలాగే నవ్వండి, నవ్విస్తూ ఉండండి. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ వెరీ మచ్. ఐ డ్రీమ్ వాళ్ళకి ఇంట్రెస్ట్, డ్రీము నాకు హ్మ్. 2 ఉన్నాయి ఇలా. హ్మ్. ఐ అంటే ఇంట్రెస్ట్, హ్మ్. డి అంటే డ్రీము. హ్మ్. ఈ రెండిటి దగ్గరకొచ్చారు. నా డ్రీమ్ సక్సెస్ కావాలని నన్ను పిలిచినందుకు, హ్మ్. నాతో మీరు ఇంటర్వ్యూ చేసినందుకు, మీకు మీ యాజమాన్యానికి హ్మ్. మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇట్లు మీ తడివేలు. థాంక్ యూ. థాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.